అదైతే ఉంటుంది చిరంజీవి గారితో నాగార్జున గారితో ఎప్పటికైనా సినిమా మీ లిస్ట్లో, మీ విష్ లిస్ట్లో. మరి పెద్ద పెద్ద డైరెక్టర్ల సంగతి ఏంటి? వినాయక్ గారితో తప్ప ఆ తర్వాత మళ్ళీ మీరు ఎవరితోనూ పెద్ద డైరెక్టర్స్తో? పూరి జగన్నాథ్తో అనుకున్నాము, ట్రావెల్ చేసాం కానీ మెటరలైజ్ కాలేదు. సీను వైట్లాకి యాక్చువల్ తన ఆనందం సినిమా అప్పుడే నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది మెటరలైజ్ అవ్వలేదు. ఈ జగడమ్ము సినిమా ఇందాక చెప్పినప్పుడు మ్యాచ్ కానప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు, మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు అంటే ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు, సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని, అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు, మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి, నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో. రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి. పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు ఇప్పుడు సినిమా మారుతుంది కాబట్టి నేను షిఫ్ట్ కావాల్సిందే, సినిమాని ట్రావెల్ కావాలి. నా అభిరుచులతో ఆగిపోతే నాకు లైఫ్ ఉండదు, లేదు నేను వెనకబడిపోతాను. సో దాన్ని పట్టుకుంటూ నేను ముందుకెళ్ళాలి. ఈ మధ్య ఒక డీజే ఫంక్షన్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు, దిల్ రాజు గారు ఈజ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ గారి నోట ఆ మాట రావటం, అది ఐఎమ్ షూర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ లైఫ్లో. అది కాకుండా ఇన్నేళ్లుగా మీరు రిసీవ్ చేసుకున్న మోస్ట్ బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందండి మీకు? ఎవరైనా ఇచ్చింది? అంటే అరవింద్ గారు ఇప్పుడు ఆ ఫంక్షన్లో కాకుండా నాకు బాగా గుర్తుంది, ఇది కాదు, అరవింద్ గారే సూర్యకు హీరో సూర్య వాళ్ళది ఒక ఆడియో ఫంక్షన్ ఉంటే దే కేమ్, దానికి ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాను. అరవింద్ గారు, సూర్య గారితో నాకు పరిచయం లేదు, సూర్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈజ్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్ అని ఆయన అలా చూశాడు. అంటే సూర్య నువ్వు షాక్ అవ్వద్దు, నేను చెప్పింది కరెక్టే, నేను పక్క నుండి చెప్తున్నాను అని అనుకుంటున్నావా? నేను కూడా ఇప్పుడు డబ్బులు పెట్టి కాంబినేషన్ ఏం సెట్ అవుద్ది, కథలు వినేసి ఇచ్చేస్తాను. ఈయన మట్టుకు 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తూ సినిమా తీస్తాడు, అందుకు అంటున్నాను. పోతే నేను ఎప్పుడు అదే అరవింద్ గారు ఇచ్చే కాంప్లిమెంట్ ఇస్ ఏ సూపర్ కాంప్లిమెంట్. చాలామంది రామానాయుడు గారితో పోల్చేది కాంప్లిమెంట్స్ అన్నీ మంచివే, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు, యూ ఆల్ ఈజ్ ఎ టెంపోవరీ. సో టెంపోవరీ అని మనకు తెలిసినప్పుడు దానికి నేను ఎగ్జైట్ కావద్దనేది నా ఫిలాసఫీ. ఎక్సైట్ అవ్వకపోయినా కనీసం మనసుకి ఒక తృప్తితే వస్తుంది. అంటే అదేనండి, ఇప్పుడు ఆ నిమిషం దాటితే నార్మల్. సో ఆ నిమిషం దాటడానికి దాటుతూనే ఉంటాను లైఫ్ అంతా, అది నేను ఫిక్స్. నాకు మీ లైఫ్ సీక్రెట్ ఒకటి తెలుసండి, అది కరెక్ట్ కదా చెప్పండి. మీరు అద్భుతంగా పాటలు పాడతారని విన్నాను. అభినందన అనే ఒక సినిమా పాటల కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అవునా? మరి మీరు ఒక పాట పాడితే అభినందన పాటే పాడండి. అప్పుడు పిల్లాని, అప్పుడు నా ఏజ్ ఈజ్ 19 years అను, అభినందన ఈజ్ 1989. సో 19 కంప్లీట్ అయ్యి 20 years నాకు. సో అప్పుడు ఒక ఎంతుజాదం, సో దాంతో ఆ సినిమా నాకు చాలా పిచ్చి. ఓకే. అభినందన, మైనే ప్యార్ కియా, గీతాంజలి కరెక్ట్ నేను టీనేజ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చిన సినిమాలు. ఆ 3 సినిమాల ప్రభావం నా పైన చాలు, అందుకని అలాంటి సినిమాలు తీస్తున్నారు. మేబీ ఐ ఉండొచ్చు. ఇట్ మై బెస్ట్ ఫిలిం సార్. ఓకే. మరి ఒక్క 2 లైన్లు పాడండి. అసలు అంటే మీరు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారంటే ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ఎ గ్రేట్ సింగర్. అది 30 years. ఏదైనా మామూలు పాడుకోవడం కాదు కదండి, కాంపిటీషన్కి వెళ్ళి పాడారు. ఒక్క 2 లైన్లు అయితే పాడాలి రాజుగారు మీరు.
వదిలిపెట్టేదే లేదు. ఒక్క 2 లైన్లు మీరు పాడాల్సిందే. అప్పుడు పాడిన పాటనేనా? ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ టు ద మెమరీస్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించుటేనా నా నేరము. ఈ సాంగ్ పాడు. ఈ పాట పాడారా? వచ్చిందా? ప్రైజ్ రాలేదా? రాలా. అప్పుడు తెలియదు కదా అంటే